భూభారతిపై కేసీఆర్ స్పందిస్తారా? అసెంబ్లీకి వచ్చి మాట్లాడతారా? ధరణి రద్దుపై నిలుస్తారా? లేదంటే ఎప్పటిలానే సైలెంట్గా ఉంటారా? అంటే సైలెంట్గా ఉంటాడు. ఈరోజు ఆయన ఇలాంటి ప్రజా సమస్యల మీద మాట్లాడేటువంటి పరిస్థితిలో లేడు కేసీఆర్. అసలు కేసీఆర్ను తెలంగాణ సమాజం మర్చిపోతుంది. ఆయన ఫామ్ హౌస్లో తాగి పడుకుని తప్ప వేరే పని లేదు ఆయనకి. ఈరోజు కేసీఆర్ ఈ ధరణి తీసేసి భూభారతి వస్తుంది కదా, దీనిపైన అసెంబ్లీకి వచ్చి చర్చ చేస్తాడా అని అడుగుతా ఉన్నాం. మాకైతే నమ్మకం లేదు, రాడు. ఆయనకు ప్రజలంటే ఒక చిన్న చూపు, ప్రజా సమస్యలు అంటే ఆయనకు చిన్న చూపు, అందుకే రాడు. ఇంకొకటి విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి, నేను అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డి నన్ను ర్యాగింగ్ చేస్తాడు, రేవంత్ రెడ్డి నన్ను డామినేట్ చేస్తాడు, నాకు క్రెడిబిలిటీ పోతుంది అనే కోణంలో రేవంత్ రెడ్డికి భయపడి ఈరోజు అసెంబ్లీకి వస్తలేడు. ఆ చిత్తశుద్ధి ఉంటే రావాలి. అసలు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వడం అనవసరం కేసీఆర్కి, అనవసరంగా ప్రజాధనం వృధా ఆయనకైతే. ధరణి చట్టాన్ని కేసీఆర్ తన మానస పుత్రిక భావించేవారని ప్రచారం ఉండేది. మానస పుత్రిక కాదు, అది వాళ్ళ దొరల పుత్రిక అంటే బాగుండేది. వాళ్ళ కోసమే తీసుకొచ్చింది, ప్రజల కోసం తీసుకొచ్చింది కాదు ధరణి. ఓన్లీ కేవలం తమ దొరల భూములను వెనక్కి తీసుకోవడం మాత్రమే తీసుకోవడం జరిగింది. సో గత 10 ఏళ్లలో ధరణి పేరిట ఎన్నో అక్రమాలు జరిగాయి. వీటిని గుర్తించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ధరణిని మార్చేందుకు నిర్ణయం తీసుకుంది. ధరణి స్థానంలో భూభారతిని అమలు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల టైంలో ప్రకటించింది. ఇందులో భాగంగా బుధవారం అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూభారతి చట్టం బిల్లును అసెంబ్లీలో బృహదారం ప్రవేశపెట్టారు. నేడు దానిపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. ఈ క్రమంలో ధరణి రద్దుపై కేసీఆర్ వైఖరి ఎలా ఉండబోతుందన్న ధోరణి చర్చ అనేది మొదలైంది. అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తారా, ధరణి రద్దుపై మౌనం వీడుతారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. లేదంటే ఎప్పటిలాగే అదే సైలెంట్ మోడ్లో ఉండిపోతాడా అనే చర్చ కొనసాగుతున్నది. ఆయన బయటకు వచ్చేటువంటి పరిస్థితి అయితే లేదు. రాసి పెట్టుకుని రాడు. రేపు మాపో అమెరికా పారిపోయే ప్లాన్లో ఉన్నాడు ఆయన. ఎందుకు వస్తాడనే